పార్ట్ 6 కదమ్మా. ఏంటి The పార్ట్ only living 6. ocean లో పార్ట్ 6. ఓకే అమ్మా. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. 15/4/26 బుధవారం ద ఓన్లీ రెజల్యూషన్ లో పార్ట్ 6 అనే టాపిక్ మీద శ్రీ లక్ష్మీ మేడం గారు సంభాషణ చేసి వివరణ చేస్తారు. మీరు మెడిటేట్ చేయడానికి ఆరంభిస్తే అది మెడిటేషన్ కాదు. మీరు ఏదైనా మంచి చేయాలనుకుంటున్నారు అనుకోండి, అక్కడ మంచితనం ఉండదు. మీరేమో నమ్రతని పెంపొందించుకోవాలంటే అది ఉండదు అక్కడ. మెడిటేషన్ అన్నది మీరు విండో ఓపెన్ గా ఉంచినప్పుడు వచ్చే గాలి లాంటిది. కానీ దాన్ని మీరు ప్రత్యేకంగా ఓపెన్ చేస్తే ఆ గాలి రావాలని అది మళ్ళీ మీకు రాదు. మెడిటేషన్ అన్నది ఆలోచనకు విధానం కాదు. ఆలోచన చాలా మోసపూరితమైంది. ఆత్మవంచనకి ఎన్నో అవకాశాలు ఉంటాయి ఆలోచనకి. అందుకే అది మెడిటేషన్ యొక్క మార్గాన్ని కోల్పోతుంది. ప్రేమలాగే దాన్ని మనం వెంటాడలేము. ఆ పొద్దున్న ఉన్న ఆ నది చాలా నిశ్చలంగా ఉంది. దాని మీద మీరు మేఘాల నీడలు చూడగలరు. కొత్తగా వచ్చే వింటర్ వీట్ అంటే గోధుమ, దానికి కావాలన్న అరణ్యం. ఫిషర్మెన్ యొక్క బోట్స్ కూడా దాన్ని డిస్టర్బ్ చేయట్లేదు. ఆ పొద్దున్న ఉన్న ప్రశాంతత ఆ భూమి అంతా ఉంది. సూర్యుడు అప్పుడే పైకి వస్తున్నాడు ఆ చెట్ల నుంచి. ఇంకొంచెం దూరంలో మైనాస్ వాళ్ళ యొక్క అన్వేషణని ఆహారానికి అది ఇంకా మొదలెట్టలేదు. ఆ డేగలు వేరుగా ఉన్న తల మెడలతో హెవీగా అవి ఆ చెట్టుకి పైన కూర్చుని ఏదైనా తనకు ఆహారం వస్తుందా అని వెయిట్ చేస్తున్నాయి. ఆ రివర్ నుంచి ఏదైనా ఆహారం వస్తుందా అని. తరచుగా మీరు దాని మీద కొన్ని ఆ కాకులు రెక్కలు ఆడిస్తూ ఏదైనా తిందామని చూస్తాను. తరచుగా యూ వుడ్ సీ సమ్ డెడ్ యానిమల్. ఒక మృతమైనటువంటి జంతువు నది మీద తేలుతూ, లేకపోతే 1-2 డేగలు దాని మీద ఉంటాయి. కాకులు ఎప్పుడు దాని మీద వెళ్ళి తిందామని చూస్తున్నాయి. ఒక కుక్క ఈదుతూ అక్కడికి వచ్చింది. దానికి ఏది హోల్డ్ దొరక్క ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళింది. ఇట్ హోల్డ్ వుడ్ రిటర్న్ టు అది ఆ ఒడ్డుకొచ్చి అక్కడ తిరుగుతుంది. ఒక ట్రైన్ ఏమో పాస్ ఆన్ అవుతుంది. అదేదో ఒక సౌండ్ చేస్తూ ఆ బ్రిడ్జ్ నుంచి, అది చాలా పొడుగైన బ్రిడ్జి, దాని కావల నది, అక్కడ పట్టణం ఉన్నాయి. ఎంతో ఆనందమైన ప్రశాంతమైన ఆనందంతో నిండిపోయిన పొద్దున్నాయి. అక్కడ పేదతనం, జబ్బు, బాధ ఇంకా రాలే ఆ రోడ్డు మీదకి. అక్కడ ఆ స్ట్రీమ్ మీద కదులుతున్న బ్రిడ్జ్ ఉంది. ఎక్కడైతే ఈ చిన్న స్ట్రీమ్ అంటే సెలయేరు ఉందో, డర్టీగా అంటే మురికితో ఉన్న గోధుమ రంగు
ఆ రివర్ లో కలుస్తుంది. అక్కడ అది చాలా పవిత్రంగా అవుతుంది. అక్కడ ప్రజలు పండగ రోజుల్లో వస్తారు స్నానం చేయడానికి, స్త్రీలు, పురుషులు, పిల్లలు. చాలా చల్లగా ఉంటుంది, కానీ వాళ్ళు అది పట్టించుకోరు. ఆ టెంపుల్ యొక్క పూజారి ఎంతో డబ్బుని సంపాదిస్తున్నాడు ఆ మార్గం ద్వారా. అక్కడ కురూపితనం మొదలైంది, అగ్లీనెస్. ఆయన ఒక గడ్డంతో ఉన్న వ్యక్తి, ఒక టర్బన్ వేసుకున్నాడు, అంటే ఒక తలపాగ. ఆయన ఏదో ఒక బిజినెస్ లో ఉన్నట్టున్నాడు. చూడగానే ఆయన చాలా ధనవంతుడిలాగా, బాగా ఆహారం ఉన్నట్టు, అంటే తిన్నవాడిలాగా కనబడుతున్నాడు. ఆయన నడకలో నెమ్మదిగా ఉన్నాడు, ఆలోచనలో కూడా అలాగే ఉన్నాడు. ఆయన రియాక్షన్స్ అన్నవి నెమ్మదిగా ఉన్నాయి. చాలా నిమిషాలు ఒక సింపుల్ స్టేట్మెంట్ ని అవగాహన చేసుకోవడానికి తీసుకుంటున్నాడు. ఆయన చెప్పాడు, ఆయనకు ఒక గురువు ఉన్నారు. ఆయన ఇలా వెళ్తూ ఉంటే ఆయనకి రావాలనిపించింది. చాలా ముఖ్యమని తనకు అనిపించిన విషయాల్లో మాట్లాడదాం అనుకుంటున్నాడు. ఆయన ఏమడిగాడంటే, మీరు ఎందుకండి గురువులకు వ్యతిరేకంగా ఉంటారు? అది చాలా అర్ధరహితంగా ఉంది. వాళ్ళకి తెలుసు, నాకు తెలియదు. వాళ్ళు నన్ను గైడ్ చేయగలరు, సహాయం చేయగలరు, ఏం చెయ్యాలో చెప్తారు, ఎన్నో రకాల కష్టాల నుంచి తప్పిస్తున్నారు, బాధల నుంచి. వాళ్ళు అంధకారంలో కాంతిలాగా ఉంటారు. ఎవరైనా వాళ్ళ చేత గైడ్ చేయబడాలి, లేకపోతే తను అన్ని కోల్పోతాడు, కన్ఫ్యూజ్డ్ గా ఉంటాడు, ఎంతో దుఃఖంలో ఉంటాడు. వాళ్ళు ఏం చెప్పారంటే, నేను మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కలవకూడదని. ఎందుకంటే వాళ్ళు ఏం బోధించారంటే, సాంప్రదాయకమైనటువంటి జ్ఞానాన్ని అంగీకరించిన వ్యక్తి దగ్గరికి వెళ్ళడం చాలా అపాయకరం అని చెప్పారు. వాళ్ళు ఇంకా ఏం చెప్పారంటే, నేను ఇతరులను వింటే నేను వాళ్ళు జాగ్రత్తగా కట్టినటువంటి ఇంటిని నేను వినాశనం చేసినట్టు అవుతుందని. కానీ ఆ టెంప్టేషన్ ఇక్కడికి రావాలని, చూడాలని నాకు చాలా గట్టిగా ఉంది, అందుకే ఇక్కడ నేను ఉన్నాను. ఆయన ఆ టెంప్టేషన్ కి లోనయ్యడానికి ఆయన ఆనందంగా ఫీల్ అవుతున్నట్టుగా, అంటే తను ఇక్కడికి రావడం ఆనందంగా ఫీల్ అవుతున్నట్టుగా ఉన్నాడు. అసలు గురువు యొక్క అవసరం ఏమిటి? నీకంటే ఆయనకి ఎక్కువ తెలుసా? ఆయనకేం తెలుసు? ఒకవేళ ఆయన చెప్పాడు అనుకోని ఆయనకి తెలుసని, ఆయనకేం తెలియదు. అంతేకాకుండా ఆ పదం అన్నది యాక్చువల్ స్థితి కాదు. ఎవరైనా మీకు ఆ అద్భుతమైన మనస్సు యొక్క స్థితిని బోధించగలరా? వాళ్ళు మీకు బోధించగలిగి ఉండొచ్చు, మీ యొక్క ఉత్సాహాన్ని జాగరూకం చెయ్యొచ్చు, మీ కోరిక ఏదో కావాలన్న దాన్ని, అనుభవాన్ని, కానీ అది వాళ్ళు మీకు ఇవ్వలేదు. మీ అంతటి మీరే అక్కడ నడవాలి, మీరే ఆ ప్రయాణాన్ని ఒంటరిగా తీసుకోవాలి. ఆ ప్రయాణంలో మీరే మీ గురువు, మీరే శిష్యులు. ఇదంతా చాలా కష్టంగా ఉందండి. ఆ స్టెప్స్ అన్నవి దాన్ని ఆల్రెడీ ఆ సత్యాన్ని అనుభవించిన వాళ్ళ వల్ల సులువు అయిపోతాయి మాకు అన్నారు. వాళ్ళు మీకు అథారిటీ అవుతారు. మీరు చేయాల్సిందంతా ఏంటంటే వాళ్ళని అనుసరించడం, వాళ్ళని అనుకరించడం, ఒబే చేయడం, అంగీకరించడం. వాళ్ళు ఇచ్చి ఆ ఇమేజ్ ని యాక్సెప్ట్ చేయాలి, ఆ సిస్టమ్ ని మీకు ఇచ్చిన దాన్ని. ఈ రకంగా మీకున్న ఇనిషియేటివ్ అంతా మీరు కోల్పోతున్నారు, మీకున్న డైరెక్ట్ గా ఉన్న అవగాహనని కోల్పోతున్నారు. మీరు కేవలంగా వాళ్ళేం ఆలోచిస్తున్నారో,
సత్యంకి వాళ్ళు ఏమైనా ఆలోచిస్తున్నారో అదే మీకు ముఖ్యమైపోతుంది, అదే మీరు ఫాలో అవుతారు. కానీ దురదృష్టవశాత్తు సత్యానికి మార్గం లేదు. అంటే అర్థం ఏమిటండి అన్నాడు ఆయన షాక్ అయి. మానవులు కండిషన్ అయిపోయారు, ప్రోపగేండా వల్ల, సొసైటీ వల్ల, వాళ్ళు జీవిస్తున్న దాని వల్ల, వాళ్ళ పెంపకాల వల్ల. ప్రతి మతము కూడా దాని మార్గాన్ని చెప్తుంది, అదే బెస్ట్ అని. అలాంటి వాళ్ళు వేల గురువులు ఉన్నారు. వాళ్ళు వాళ్ళ మెథడ్ ని పాటిస్తారు, వాళ్ళ సిస్టమ్ ని పాటిస్తారు, వాళ్ళ ధ్యాన విధానాన్ని పాటిస్తారు. అదొక్కటే సత్యానికి దారి తీస్తుందని చెప్తారు. మీరు అబ్జర్వ్ చేయండి, ప్రతి శిష్యుడు సహిస్తున్నాడు, ఇతర గురువుల యొక్క శిష్యులని కండెన్సెండింగ్ అంటే టాలరెన్స్ ఇస్ ద సివిలైజ్డ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ఎ డిగ్రీ. ఈ సహనం అన్నది మర్యాద పూర్వకంగాను ఒక విభాగాన్ని, ప్రజల మధ్య విభాగాన్ని ఆమోదించడం. పొలిటికల్ గా, మతపరంగా, సోషల్ గా ఇలాంటి డివిజన్ అంగీకరించడాన్ని నాగరికమైన అంగీకారం అంటున్నాం. అదే సహనం అంటాం. మనిషి ఎన్నో కనిపెట్టాడు, ఎన్నో మార్గాలు. ప్రతి నమ్మకస్తుడికి ఒక సుఖాన్ని ఇస్తూ, అందుకే ప్రపంచం ముక్కలుగా విడిపోయింది. మీరు ఏం చెప్తున్నారు, మా గురువుని నేను వదిలేయాలనా? అబాండన్ ఆల్ హీ హాస్ టాట్ మీ, ఆయన చెప్పిందంతా వదిలేయాలా? అప్పుడు నేను ఏమీ లేకుండా కోల్పోతాను. మీరు ఏదైనా డిస్కవర్ చేయడానికి మీరేమో మిమ్మల్ని కోల్పోవాలి. మనం కోల్పోవడానికి మనం భయపడుతున్నాం, అనిశ్చితంగా ఉండడానికి. అందుకే మనం ఎవరైతే మనకి స్వర్గాన్ని వాగ్దానం చేస్తారో, మతపరమైన, రాజకీయమైన, సాంఘిక ఫీల్డ్స్ కి పారిపోతున్నాం. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే భయాన్ని ప్రోత్సహిస్తున్నారు, మన్ని జైల్లో బందీలలాగా ఆ భయం అన్న దాంట్లో ఉంచుతున్నారు. అయితే నా అంతటి నేను నడవగలనా? ఆయన నమ్మకం లేకుండా అడిగాడు. అంటే ఎందరో రక్షకులు, మాస్టర్స్, గురువులు, రాజకీయ నాయకులు, వేదాంతులు, ఇంతమంది ఉన్నా ఏ ఒక్కరు మీ దుఃఖం నుంచి మిమ్మల్ని రక్షించలేదు, మీ సంఘర్షణల నుంచి ఎవరూ రక్షించలేదు. ఎందుకు మీరు వాళ్ళని ఫాలో అవ్వాలి? బహుశా ఇంకొక రకమైన అప్రోచ్ ఉంటుంది మన యొక్క సమస్యలు. ఒకసారి గ్రాపుల్ అనే దాన్ని చూసుకో చేయాలి. పెనుగులాట, మనం ఏమో పెనుగులాడుతున్నాం. అంటే మీ ఐఎమ్ ఇతను ఏమంటున్నారంటే ఐఎమ్ సీరియస్ ఇనఫ్, ఇదంతటితో నేను పెనుగులాడగలనా అని అడిగాడు. యు ఆర్ సీరియస్ ఓన్లీ వెన్ యూ బిగిన్ టు అండర్స్టాండ్. మీరు ఎప్పుడైతే అవగాహన చేసుకుంటారో అప్పుడే మీరు సీరియస్ గా ఉంటారు. నాట్ త్రూ సంబడి ఎల్స్, ఇంకొకరి ద్వారా కాదు. ఇప్పుడు మీరు పర్స్యూ చేస్తున్న ఆనందం అన్నది ప్లెజర్స్ ఉంటాయి. మీరు ఇప్పుడు ప్లెజర్ అనే లెవెల్లో జీవిస్తున్నారా? అంటే సంతోషం అంటే మీకు సంతోషం ఉండకూడదని కాదు, ఇలాగా ఈ సంతోషాన్ని వెతకలాడడం అన్నది అంతా అదే బిగినింగ్, అదే ఎండ్ నువ్వు జీవితానికి. అప్పుడు తప్పనిసరిగా
మీరు సీరియస్ గా ఉండలేరు. అంటే మీరు ఎప్పుడు సంతోషాన్ని వెతుకుతూ ఉంటే మీకు అదే మొదలు అదే అంతం. అప్పుడు మీరు సీరియస్ గా ఇందులోకి వెళ్ళలేరు. మీరు నన్ను నిస్సహాయులుగా ఆశారహితంగా చేస్తున్నారు అన్నారు. మీరు హోప్లెస్ గా ఎందుకు ఫీల్ అవుతున్నారంటే మీకు రెండు కావాలి. మీరు సీరియస్ గా ఉండాలి, మీకు సంతోషము కావాలి ప్రాపంచికంగా. ఈ సంతోషాలన్నీ ఎంతో చిన్నవి, స్వల్పమైనవి. ఏదేమైనా మీ కోరిక ఆ సంతోషంతో పాటు మీరు భగవంతుడు అని అంటున్నారు, అని పిలుస్తారు. ఇదంతా మీరు చూసినప్పుడు మీ అంతట మీరుగా ఎవరో చెప్పినట్టుగా కాకుండా ఆ సీయింగ్ అన్నది, చూడడం అన్నది ఆ శిష్యుడిని, ఇట్ మేక్స్ యూ, అదే మిమ్మల్ని శిష్యుడిగా గురువుగా చేస్తుంది. ఇదే ముఖ్యమైన పాయింట్. మీరే టీచరు, మీరే శిష్యుడు, మీరే బోధ. కానీ యు ఆర్ ఏ గురువు, మీరు ఒక గురువు కదా. మీరు నాకు బోధించేది ఈ పొద్దున్న ఇలాంటిది. నేను మిమ్మల్ని గురువుగా అంగీకరిస్తున్నాను. ఏది మీకు బోధించబడలేదు, మీరే చూశారు. ఈ చూడడం అన్నదే మీకు చూపెట్టింది. ఈ చూడడమే మీ గురువు. ఆ రకంగా మీరు పెడితే ఈ చూడడమే మీ గురువు. కానీ మీరు చూడాలా అక్కర్లేదా మీరే నిర్ణయించుకోండి. మిమ్మల్ని ఎవరు ఫోర్స్ చేయలేదు. మీరు ఒకవేళ చూశారనుకోండి, మీకు ఏదో ఫలితం కావాలనో, భయం కావాలనో, పనిష్మెంట్ కావాలనో, ఈ మోటివ్ మిమ్మల్ని చూడడం నుంచి ఆపేస్తుంది. చూడాలంటే మీరు స్వేచ్ఛగా ఉండాలి. అన్ని అథారిటీల నుంచి, సాంప్రదాయాల నుంచి, భయం నుంచి, ఆలోచన నుంచి, దానికి ఉన్న ఆలోచనకున్న కన్నింగ్ పదాల నుంచి మీరు స్వేచ్ఛగా ఉండాలి. సత్యం అన్నది దూరంగా లేదు, దూరంగా ఉండే ప్లేస్ కాదు. మీరు చూడడంలోనే అది ఉంది. వాట్ ఈజ్ అన్న యథార్థాన్ని చూస్తే ఉన్నదే సత్యం. ఒకరిని ఒకరిగానే చూడడం, ఆ అవేర్నెస్ అన్నది, అందులో చాయిస్ లేదు. అదే ఈ అన్వేషణకి ఆది అంతము. ఇక్కడితో అయిపోయింది. అర్థమైందా? అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ చూడడం అన్నది స్వేచ్ఛగా తనని తాను చూసుకోవడం రావాలి. దే బికమ్ దట్. అంటే వాళ్ళ అథారిటీగా మీరేం చెయ్యాలో ఏం చేయకూడదో, ఆ తర్వాత ఇవన్నీ మీరు వాటిని అంగీకరిస్తున్నారు. ఇదే కదా మీరు గురువు అంటున్నారు అన్నాడు. అసలు సత్యానికి వాళ్ళన్న ఒక మార్గం అంటూ లేనే లేదన్నాడు. అనగానే ఆయన షాక్ అయ్యి ఏంటంటున్నారు అన్నాడు. మనుషులందరూ కూడా ప్రాపగేషన్ తోటి కండిషన్ అయిపోయారు. ప్రతి మతం వాళ్ళ యొక్క మార్గాన్ని చూపిస్తుంది. ఈ గురువులందరూ కూడా భయపడుతూ ఉంటారన్నాడు. మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి డిసైపుల్ కూడా ఇలాంటివన్నీ సహిస్తున్నాడు. ఏమిటండి సివిలైజ్డ్ యాక్సెప్టెన్స్ అంటారు ఆ సహించడాన్ని. అంటే ఇలా విభజించడాన్ని, రిలీజియస్ గా, సోషల్ గా. మనిషి ఎన్నో మార్గాలు కనిపెట్టాడు మనకి సుఖాన్ని ఇచ్చేది. అంటే మా గురువును వదిలేయాలనా అని అడిగారు. మిమ్మల్ని మీరు డిస్కవర్ చేయాలి, మీరుగా డిస్కవర్ చేయాలి. మనం ఎంతో భయపడతాం మనని మనం కోల్పోవడానికి. మనకి ఎవరైనా వాగ్దానం చేశారనుకోండి, మీకు హెవెన్, స్వర్గానికి తీసుకెళ్తానని, అప్పుడు మనం వాళ్ళ వెనకాల వెళ్తాం. అందుకే వాళ్ళు ఏం చేస్తారు, భయాన్ని ప్రోత్సహిస్తున్నారు. మనమేమో జైలులో ఉన్న బందీలలాగా భయంతో బందీలం అయిపోతున్నాం. అయితే నా అంతటి నేను నడవగలనా అని అడిగారు. అంటే అప్పుడు ఆయన అడిగారు, ఇంతమంది గురువులు, ఇంతమంది రక్షకులు, ఇంతమంది
పొలిటికల్ లీడర్స్, వేదాంతులు ఉండగా మీ సంఘర్షణ నుంచి ఎవరు రక్షించలేదు, మీ దుఃఖాల నుంచి ఎవరు మీరు బయటపడలేకపోతున్నారేంటి? ఎందుకని వాళ్ళని మీరు పాటించాలి అంటూ అది అలాంటప్పుడు ఇంకొక మార్గం ఏదైనా ఉందేమో అని చూడాలి. అంటే నేను ఇలాంటివన్నిటినీ నా ఓన్ వేదిలో నేను సంఘర్షణ చేయగలనా అంటే నేను సీరియస్ గా ఉండగలనా, మీరు అవగాహన చేసుకుంటే మీరు సీరియస్ గా ఉండగలరు అన్నారు. ఎవరో చెప్పారని కాదు, మీకేదో ఒక రకమైన సంతోషాలను అన్వేషించినప్పుడు కాదు, మీరు ప్లెజర్ లెవెల్లో జీవిస్తారు. అంటే ఒక ప్లెజర్ నుంచి, అంటే మీకు సంతోషం ఉండకూడదని కాదు, ఒకవేళ మీరు ప్లెజర్ నే అన్వేషిస్తూ ఉంటే బిగినింగ్ లోని ఎండింగ్ లోని, అప్పుడు మీరు సీరియస్ గా వెళ్ళలేరు. మీరు నన్ను చాలా హెల్ప్లెస్ గా చేస్తున్నారు అన్నారు. అంటే ఇక్కడ మళ్ళీ ఎందుకు చెబుతున్నా అంటే మీకు అవగాహన అవ్వలేదండి. మీకు రెండూ కావాలనుకుంటున్నారు, సంతోషము కావాలి, ఆ సత్యము. మీరు సీరియస్ గా ఉండాలంటే ఆ ప్రాపంచిక సుఖాలు, ప్రపంచం ఇచ్చే సుఖాలు కావాలి. ఈ ప్లెజర్స్ అన్ని కూడా చాలా స్వల్పమైనవి. ఇంకా భగవంతుడన్న ప్లెజర్ కావాలనుకుంటారు. ఇదంతటినీ మీరు చూసినప్పుడు, ఎవరో చెప్పినట్టుగా కాదు, మీకు మీరుగా, అప్పుడు మీరే డిసైపుల్, అప్పుడు మీరే మాస్టర్. ఇదే మెయిన్ పాయింట్. అప్పుడు మీరే గురువు, మీరే బోధకుడు, మీరే బోధ. ఇప్పుడు అర్థమైందా వసంతలత? అది మీకు అర్థమైతే చెప్పింది. ఆ, అంటే నేను మధ్యలో అంటే వచ్చాను, కొంత వినలేదు, కానీ ఆఖరి లేదు నువ్వు లేదు, చెప్పిన పాయింట్ స్టార్టింగ్ లోనే వచ్చావు, మేము స్టార్ట్ చేస్తున్నప్పుడు వచ్చావు. అంటే అతను అంటే స్టార్ట్ చేసినాడు. ఆ, అంటే నేను ఇప్పుడు అర్థం చేసుకున్నది ఏంటంటే, ఇప్పుడు నువ్వు చెప్తున్న ఏదో ఆఖరిని సమ్మరైజ్ చేసుకున్నా, అంటే మనం ఏదైనా అండర్స్టాండ్ సత్యాన్ని తెలుసుకోవాలి అన్నప్పుడు బయట నుంచి ఏ రకమైన ఫోర్స్ ఉండకూడదు. ఎవరో చెప్పింది విని అలా చేస్తాము. సాధారణంగా మనం ఏదైనా ప్రాబ్లం వస్తే మత గురువుల దగ్గరికి కానీ ఎవరో మనకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని 4 ఉపాయాలు అడుగుతాం. అలా కాకుండా నీ అంతటి నువ్వే దాన్ని చూడడం, తెలుసుకోగలడం చెయ్యాలి. తర్వాత ఇప్పుడు అన్నట్టుగా ఫలాపేక్ష, అంటే ఏదైనా చేస్తే మొదటే మనం నిర్ణయించేసుకుంటాం, నాకు సుఖం రావాలి అని, ప్లెజర్ రావాలి అంటే ఫలాపేక్షతో మనం వెతుకుతున్నంత కాలం మనకి సత్యం అనేది బోధపడదు. ఆ ఆ ఫలాపేక్ష ఎప్పుడైతే ఉన్నా నువ్వు ఆల్రెడీ టార్గెట్ ని నిర్మించుకున్నావు కాబట్టి నీకు ఆ దృష్టితోనే నువ్వు పని చేస్తావు. అది స్వేచ్ఛ కాదు, అది సంపూర్ణమైనటువంటి ప్రయత్నం కూడా కాదు. సో సో అది నువ్వు ఆ వదిలేయాలి. ఆ వదిలేసి ఏంటంటే ఏదైతే ఏది అదే అవుతుంది. వదిలేయాలంటే ప్లెజర్స్ ని సీక్ చేయడం, వెతకడం. అదే ప్లెజర్, అదే అంటే అదే ఫలం అని నేను ప్రాపంచిక అనుకుంటున్నాను. అంటే సుఖాలు ఫలం అది కాదు. మొదటి ప్రాపంచిక సుఖాలు కావాలనుకుంటాం. రెండోది ఏంటంటే ఇది సత్యము తెలుసుకుందాం అనుకుంటాం, కానీ రెండు అవ్వవు. అంటే మొదటి నుంచి మనం ఏదో వస్తుంది, మనం ఇలా ఉండాలి, మనం ఆనందంగా హాయిగా ఉండాలి అనేటువంటి ప్రతి వాళ్ళకి అదే కోరిక ఉంటుంది. ఇచ్చి మనం ఏ విధంగా ఈ దుఃఖం నుంచి బయటపడి సుఖానుభూతిని పొందుతాము అని, ఆ ఎప్పుడైతే ఆ సుఖానుభూతి కోరిక అనేది ఉంటుందో నువ్వు ఆ విషయాన్ని సమగ్రంగా చూడలేవు. ఆ వదిలేసి దేనికది దాన్ని ఏది ఉంటే దాన్ని అలాగే చూడడం. ఏం చెప్పారు? ఇప్పుడు ఏదైనా సంఘటన స్వల్పమైనవి పెట్టి అన్నాడు. ఏ సంతోషాలు మనం ఎక్కువ అనుకుంటున్నామో చాలా స్వల్పమైనవి అంటున్నారు. అవును, అది అది అనుభవంలో తెలుస్తుంది మనకి. అవన్నీ పెట్టి అసలు ఇప్పుడు మామూలుగా ఏదైనా ఘటనలు అవుతూ ఉంటాయి అనుకో, ఆ మొదటి నుంచి మనం భయపడిపోతూ ఉంటాం. అది దీని వల్ల రేపొద్దున నేను ఇలా అవుతానేమో, అలా అవుతానేమో అనేటువంటి భయం అనేది ఆ స్వేచ్ఛని కిల్ చేసిస్తుంది. నువ్వు చూద్దాం అనుకున్న విషయాన్ని అర్థం చేసుకోకుండా అది అడ్డుపడుతూ ఉంటుంది. సో ఆ ఫియర్ అనేది వదిలేయాలి. తెలుసుకుందాం అనేటువంటి కంప్లీట్ ఇచ్చున్నప్పుడు అది చాలా ఫ్రీగా ఉండాలి.
ఆ ప్రయత్నం ఏదైనా సరే అంటే ఏది ఉన్నా సరే నేను చూస్తాను. అది మొదటి నుంచి అది కష్టం అని గాని సుఖం అని గాని ఒక స్టాంప్ వేయకుండా బ్రాండ్ చేయకుండా దాన్ని చూడగలగడం అనేది అది అది చెప్తున్నారు అలా. కష్టం అని కాదు, అలా కాదు. ఇక్కడ అంటే అది చెప్పలేదు. సుఖ సుఖం కావాలి అనే అంటే అన్వేషణలో అదే అది అదే అదే అన్నారు. సుఖం సుఖం కావాలి అంటే కష్టం ఉండకూడదు కదా, అదే నేను అలా అంటున్నాను. కాదు, అలా అదే కాదు. నువ్వు దాన్ని అది మరొక అర్థం చేసుకో. నువ్వు అలా లాజికల్ గా తీయకుండా కష్టం ఉండకూడదని కాదు. ఈ సుఖాన్వేషణ అన్నది ఎప్పుడైతే వదిలేస్తూ ఉంటామో అది ఇదంతటినీ నువ్వు చూడగలిగినప్పుడు అంటే ఒక గురువు దగ్గరికి వెళ్ళడం ఇవన్నీ ఏం అయితే మీరే నా గురువు నాకు బోధించారంటే నేనేమీ కొత్తది నీకు చెప్పలేదు. మీరు చూస్తే మీరు చూడగలుగుతున్నారు. ఆ చూడడమే మీ గురువు. ఇంకో రకంగా చెప్పాలంటే ఆ చూడగలగడమే, ఇదంతా చూడాలి ఏం జరుగుతోంది అన్నది. అంటే ఇలా ఈ లోపల జరుగుతుందంతా చూడగలిగినప్పుడే యూ కెన్ ఫైండ్ ద ట్రూత్. అదే అదే అంటే మనలో జరుగుతున్న యుద్ధాన్ని మనం చూడగలగాలి అసలు. అది మన అయ్యో మైండ్ లో అలా చాలా ఇష్యూస్ అలా నడుస్తూనే ఉంటాయి. వాటిని చూడగలగడం దేని వల్ల మనకు ఈ కష్టం దుఃఖం అనుభూతి వస్తున్నది అనేటువంటి విషయాన్ని నువ్వు చూసుకుని అర్థం చేసుకున్నప్పుడు నీకు అంటే మరి అబ్స్ట్రక్షన్ ఏమీ లేకుండా అదేదో తెలుస్తుంది. అది తెలియడం అనేది ఇంపార్టెంట్. వాటి రిజల్ట్లు కాకుండా అది అంటే మొదటి నుంచి మనం సాధారణంగా అదే ఆలోచిస్తూ ఉంటాం. ఏదో ఒకటి వస్తుందేమో దీనివల్ల నేను ఇలా చేస్తే నేను బాగుంటానేమో అనేటువంటిది. ఆ బాగుంటాననే విషయమే మనని బంధిస్తూ ఉంటుంది. అది ఏదో ఎలా ఉంటే అలాగే ఉన్నాం, ఎలా అయితే అలాగే చూస్తాం అనేటువంటి ఆ ధైర్యం అనేది రాదు. అలాగ కాదు ఆ వసుంధర, ధైర్యం అక్కడ నువ్వు కొంచెం మానసికం యాడ్ చేస్తున్నావు. ఎలా ఉంటే అలా అది కాదు అక్కడ. అక్కడ ఏంటంటే సుఖాన్వేషణ ఎప్పుడైతే వదిలేసేమో లోపలికి చూడగలిగే స్థితి వస్తుంది మనకి. అక్కడ మళ్ళీ మనసుతో ఇలా ఉంటాను అలా ఉంటాను కాదు. ఆ సుఖాన్వేషణ వైపు మనసు ఎప్పుడైతే వెళ్ళదో ఇంటర్నల్ గా చూసుకునే స్థితి వస్తుంది. అప్పుడు మాత్రమే ఆ యథార్థం ఏమిటో అన్నదాన్ని మనం చూడగలం. అంటే ఇక్కడ ఎందుకు అన్నారంటే లుకింగ్ అనేది అదే మీకు గురువు అని చెప్పారు ఆయన. ఒక రకంగా మీరు గురువు అనే పేరు పెట్టాలంటే నేనేమి మీకు గురువుని కాను, నేనేమి బోధించలేదు, మీరు చూశారు ఇందులో ఉన్న సత్యాన్ని. ఆ చూడడమే ఇంకో రకంగా మీరు గురువు అని చెప్పొచ్చు. లుకింగ్ ఈజ్ యువర్ గురువు ఇఫ్ యూ లైక్ టు పుట్ ఇన్ దాట్ వే. అయితే చూడాలా అక్కర్లేదా మీరే డిసైడ్ చేసుకోండి. మిమ్మల్ని ఎవరు ఫోర్స్ చేయట్లేదు. మీరు ఫలితం కోసమో భయం కోసమో పనిష్మెంట్ కోసమో చూస్తే అది అలాంటి చూడడం కాదు. చూడాలంటే మీరు ఒక అథారిటీ నుంచి, మీ యొక్క ట్రెడిషన్ నుంచి, మీ భయాల నుంచి, అన్ని రకాల ఆలోచనల నుంచి మీరు ఫ్రీగా ఉండాలి. సత్యం దూరంగా ఏం లేదు, మీరు చూడడంలోనే ఉంది. ఆ వాట్ ఈజ్ అన్న యథార్థాన్ని చూడండి. అంటే ఉన్నది ఉన్నట్టుగా చూడడం. ఆ అవేర్నెస్ నే చాయిస్లెస్ అవేర్నెస్ లో అదే బిగినింగ్ అదే ఎండ్ మీ అన్వేషణ అన్నారు. అంటే అది ఏమీ కూడా ఆశించకుండా లోపలికి ఎక్స్పెక్ట్ చేయకుండా చూడడం రావాలి. ఆ చూడడం అనేది అదే మీకు అసలైన దాన్ని తీసుకెళ్తుంది. కానీ ఇక్కడ ఇంకోరు చెప్పారనో నా ట్రెడిషన్ చెప్పిందనో అలా ఫోర్స్ వల్ల కాదు. అది చెప్తున్నారు ఇందులో చెప్పింది. నాగరాణి గారు మీకు అర్థమైందా? నాగరాణి గారు మ్యూట్ లో ఉన్నారు. అమ్మా అందరికి నమస్తే. బాగుందమ్మా, చాలా రోజుల తర్వాత అసలు కుదరట్లేదు. ఈ రోజు అటెండ్ అయ్యాను. బాగుంది, వింటూ ఉన్నాను. అంటే నేను ఏం చెప్తున్నాను వినిపిస్తుంది అమ్మా నా మాట? ఓకే, మీకు అర్థమైంది కదా? అదే అంటే ఇప్పుడు మనల్ని మనం చూసుకోవడం కూడా అది కూడా అంటే అథారిటీ అనేది కొంచెం కన్ఫ్యూజన్ అనిపించింది అమ్మా. అంటే అది మనం చేయటం లేదు. ఎప్పుడు మనం ఇంకోరెవరి దగ్గరకో వెళ్ళిపోతాం, వాళ్ళు ఏదో స్వర్గం మీకు ఇస్తామంటే
అలా కాకుండా మనలోకి మనం చూద్దాం, ఏమి ఆశించకుండా రావాలి. ఓకే. అది మనం చేయటం లేదు కనుక అర్థం అవనట్టు ఉంటుంది. మనస్సు లేకుండా మనస్సు నిశ్చలం చేసి చూద్దాం. అర్థమైందా? మనస్సుతో కాదు. ఓకే. అంటే మనది మనం చూసుకోవడం కూడా అది కూడా గురువు తత్వమే అంటున్నారు కదా. ఎప్పుడైతే మీ మనస్సు నిశ్చలమైందో, మనస్సు అంటే ఎప్పుడు గతము, కన్నింగ్ ఆలోచనలు ఇవన్నీ ఉంటాయి. అలాగే భయం అనేది లేకుండా, సాంప్రదాయం అనే భారం లేకుండా మన్ని మనం చూసుకోగలగాలి. ఓకే. రమణ గారు, మీకేమైనా డౌట్స్ కానీ ఏమైనా అర్థమైతే చెప్పండి. ఇది అర్థమైందమ్మా. మనం అంటే చేయటం లేదు కనుక మనకి ఏదో కొత్తగా అనిపిస్తుంది. అవునమ్మా. అంటే నమ్మకాలు, అపోహలు, రకరకాలైన అన్నిటితోని సంఘర్షణలతోని నిండిపోయి ఉంటుంది కాబట్టి అర్థం మనం దాన్ని అవ్వట్లేదు రమణ, చూడలేకపోతున్నాం. కొంచెం స్పష్టంగా గట్టిగా చెప్పాలి. అలాగే అమ్మా, అలాగే అమ్మా. నమ్మకాలతోని, భయాలతోని, అంటే ఎవరో చెప్పిన మతాలతోని, మత గురువులు చెప్పిన దానితోనే నిండిపోయి ఉంటుంది తప్ప గాని సీరియస్ గా ఆ విషయాన్ని మనం చూడలేకపోతున్నాము. అంటే ఒక ప్లెజర్ అనే దాన్ని పెట్టుకొని ఉంటున్నాం. స్వల్పమైన వీటికే మనం ఎక్కువగా ఆకర్షణ చూపిస్తున్నాం కానీ అసలైన సత్యాన్ని తెలుసుకోవాలనే దాని మీద లేకుండా ఉండడం వల్ల అది మనకి అవగాహన కావట్లేదు. దాన్ని చూడడం మాత్రమే చెయ్యాలి, ఇంకేమీ చేయకూడదు అనే విషయాన్ని బోధపరుస్తున్నారమ్మా. అంటే ఆ సత్యాన్ని యథార్థంగా చూడడం రావడం కావాలని. మనం ఏంటంటే ట్రెడిషన్ తో బందీకృతం అయిపోయాం. భగవంతుణ్ణి చూడాలంటే మన అవును. ట్రెడిషన్ చెప్పినట్టుగా చూస్తున్నాం. అందుకని అది కూడా లేకుండా అవును. అప్పుడు అది మాత్రమే కూడా లేకుండా. స్వేచ్ఛాయుతంగా చాయిస్లెస్ అవేర్నెస్, అంటే ఖండించకుండా అవును. వాట్ ఈజ్ అన్ యథార్థాన్ని అవగాహన చేసుకుంటే అదే ఉంటుంది, ఆ సత్యమే, ఏ క్షణం కా క్షణం. ఓకే, అర్థమైంది అనుకుంటాను. ఇంకా క్లోజ్ చేసేద్దాం ఈ టాపిక్, ఇంతే ఇవాళ. సరే అమ్మా. అంటే అతను అసలు ఆ గురువు లేదు, ఇంకెక్కడికి వెళ్ళొద్దని చెప్పినా వచ్చాడు ఆయన, ఎందుకో టెంప్టేషన్ వచ్చింది. వసంత గారు, మీకేమైనా అర్థమైందా? సరే, క్లోజ్ చేసేద్దాం.